హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. వృక్షో రక్షతి రక్షతః అంటాము. అదేవిధంగా చెట్లు నాటాలి. మనందరికీ సమృద్ధిగా ఆక్సిజన్ దొరకాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించి పెంచడాన్ని ఒక మంచి హాబీ చేసుకోవాలి అని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ రోజైతే మీ ముందుకు నేను ఒక చిన్న హార్వెస్టింగ్తో వస్తూ ఉన్నానండి. ఏం లేదు, కుండీలంతా ఆకుకూరలు చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. గోంగూర, సిలోన్ బచ్చలి, పనగంటాకు, అదేవిధంగా దొండకాయలు, వీటితో పాటు ఫ్రూట్స్ కూడా కొన్ని ఉన్నాయండి. అవి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి మొక్క గురించి చెప్పుకోబోతూ ఉన్నాము. ఇప్పటి వరకు మన హార్వెస్టింగ్ వీడియోస్లో అయితే ఆ మొక్క గురించి మీకు చెప్పలేదు. ఈరోజు ఆ వీడియో వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, వాటిని ఎలా ఎలా మనం యూస్ చేసుకోవచ్చో చెప్తాను. మరి ఆలస్యం ఎందుకు? ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్ రూపంలో నాకు సజెషన్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? పులుపు వగరు కలుపుకొని ఆకర్షణీయమైనటువంటి రంగులలో మనకి బజార్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఆ కాయలు అంటే మీకు తెలుసు కదా, ఇవేనండి కలివేకాయలు అంటారు పల్లెల్లో అయితే. ఇవి కలివేకాయలు, కలేకాయలు, అదేవిధంగా వాక్కాయలు అని కూడా అంటారు వీటిని. అదేవిధంగా సీమ కలికాయలు అని కూడా అంటూ ఉంటారు. అంటే ప్రాంతానికో పేరుతో వీటిని పిలుస్తూ ఉంటారు. ఈ వాక్కాయలతో మనం పచ్చడి చేసుకోవచ్చు, అదేవిధంగా ఊరగాయ పెట్టుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, పప్పు వాక్కాయలు వేసుకొని వాక్కాయ పప్పు కూడా చేసుకోవచ్చు. వీటి యొక్క రుచి చాలా చాలా బాగుంటుంది. చెర్రీస్ ను కూడా ఈ వాక్కాయలతోనే తయారు చేస్తారు. అదేవిధంగా ఐస్ క్రీమ్స్ లో వేసేటటువంటి టూటీ ఫ్రూటీని కూడా ఈ వాక్కాయలతో, అంటే పచ్చిగా ఉండేటటువంటి ఈ వాక్కాయలు యూజ్ చేసి చేసుకోవచ్చు. అయితే వీటిలో విటమిన్ బి, సి, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటటువంటి ఎన్నో పోషకాలు వీటిలో ఉన్నాయండి. వీటితో పాటు ఇందులో పీచు పదార్థము కడుపుబ్బరాన్ని తగ్గించడంలో, మంచి జీర్ణ వ్యవస్థను మనకి ఏర్పాటు చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. పెక్టిన్ అనేటటువంటి కార్బోహైడ్రేట్ కూడా దీంట్లో ఉందండి. పెక్టిన్ అనే కార్బోహైడ్రేటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆకలిని పెంపొందిస్తుంది. ఈ కాయల్లో విటమిన్స్, ట్రిప్టోఫాన్ అనేటటువంటి అమైనో యాసిడ్ సెరటోనియన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ సెరటోనియన్స్ ఒత్తిడిని తగ్గించి మెదడును చురుగ్గా పనిచేయించడంలో సహాయపడతాయన్నమాట. వీటిలో ఉండేటటువంటి పోషకాలు కాలేయాన్ని, రక్తాన్ని శుద్ధి చేస్తాయన్నమాట. శరీరంలోని కొవ్వు నిల్వలు చేరుకోకుండా చూస్తాయి. చిన్ని ఆరోగ్యాన్ని పంచే ఈ వాక్కాయలు ఎన్ని సుగుణాలు కలిగి ఉన్నాయో చూడండి. అయితే వీటిని వెంటనే కోయడానికైతే చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేము ప్రహరీ గోడ దగ్గర వేస్తున్నామండి. చెట్టుని చూపిస్తాం. ఇది ప్రహరీ గోడ దగ్గర వేస్తున్నాము. మొత్తం చెట్టు ఆ వైపుకి వెళ్ళిపోయి ఉంది. వీటిని కొయ్యాలంటే ఎవరొకరు హెల్ప్ తీసుకుందే నేనైతే కొయ్యలేకపోతున్నాను. ఆల్రెడీ కాయలు మొత్తం పండిపోయి ఉన్నాయి. అంటే వీటిల్లో కొన్ని ఊరగాయలకి యూజ్ చేసుకునేటట్టు ఉన్నాయి, కొన్ని అయితే పచ్చి పచ్చిగా టూటీ ఫ్రూటీ చేసుకోవచ్చు, లేదా చెర్రీస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇవ్వండి మొత్తానికి మన హార్వెస్టింగ్. ఇది వచ్చేసి సిలోన్ బచ్చలండి, చూపించాను కదా మొత్తం. ఇది సిలోన్ బచ్చలి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది పప్పులో వేసుకొని చేస్తే. ఇది మనం నార్మల్గా పెంచుకునేటటువంటి పనగంటాకు, గోంగూర, దొండకాయలు. ఈ రోజుటికి ఒక స్మాల్ హార్వెస్ట్ అయితే పూర్తి చేసేసాను. ఈ వాక్కాయలు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రామాయణంలో కూడా ఈ వాక్కాయల యొక్క ప్రస్తావన ఉందండి. శ్రీరామచంద్రుడు శబరి వద్దకు వచ్చినప్పుడు శబరి శ్రీరామచంద్రునిపై ఉన్నటువంటి ప్రేమతో ప్రతి ఫలాన్ని కొరికి రుచి చూసి తనకి పెట్టిందని మనం విన్నాం. శ్రీరామచంద్రునికి సమర్పించినటువంటి ఫలాలలో, తను రుచి చూసి సమర్పించినటువంటి ఫలాలలో ఈ వాక్కాయలు కూడా ఉన్నాయండి. రేగుపుల్లతో పాటు వాక్కాయలు కూడా ఉన్నాయండి. అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ధూర్జటి రాసినటువంటి శ్లోకాలలో ధూర్జటి వివరించినటువంటి మధుర ఫలాలలో ఈ వాక్కాయ ప్రస్తావన కూడా ఉందటండి. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ వాక్కాయల్ని ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయండి. మనకి సీజన్లో మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, బండ్ల మీద అమ్ముతూ ఉంటారు కదండి. మరి ఈ వాక్కాయలని, అదేనండి కలివేకాయల్ని అందరూ మీ భోజనంలో రుచికరమైన వంట రూపంగా తీసుకుంటారని, ప్రతి ఒక్కరూ దీని నుంచి లభించేటటువంటి సి విటమిన్, కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాన్ని పొందేలా మీ ఆహారంలో చేర్చుకుంటారని కోరుకుంటూ ఉన్నాను.
ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ గార్డెనింగ్.